అంటే కూడా రాసిచ్చేస్తారు. కానీ ఆయన బాటిల్స్ని మాత్రం ఎవ్వరినీ తాకనివ్వరు. ఆయన్ని కాదని ముట్టుకుంటే ఆయన కోపం కంట్రోల్ తప్పుతుంది. ఇంకో విషయం అమ్మా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మా చిన్నయ్య లోకల్ సరుకు మీద చెయ్యే వేయరు. మరైతే ఆయన తాగేదంతా ఏంటన్నయ్యా? అది అలా అడుగు చెప్తాను. పులికి ఎంత ఆకలేసినా గడ్డి తినదు కదా, అలానే మా చిన్నయ్య కూడా అంతే. లోకల్ సరుకుని కనీసం వాసన కూడా చూడరు. పారిన సరుకుతో ఇల్లంతా నింపేస్తారు. పారిన సరుకును సప్లై చేయడానికి ఒకడున్నాడు. ఫోన్ కొట్టామనుకో జెట్ స్పీడ్లో వచ్చి కాలి మిల్లు కొడతాడు. నేను డోర్ ఓపెన్ చేసి సరుకు తీసుకెళ్ళి వెంటనే చిన్నయ్య గారికి ఇచ్చేస్తాను. నాకు తెలిసి 4-5 సంవత్సరాలుగా వాడే మందు సప్లై చేస్తున్నాడు. వాడి పేరేదో ఉందే, వయసు అయిపోయింది కదమ్మా, మర్చిపోయాను. చిన్నయ్య గారిని అడిగి చెప్తాను. చిన్నయ్యకి మందు సప్లై చేసే మనిషి ఒకడు ఉన్నాడు కాబట్టి ఇలా మందు దాచిపెట్టడం, కింద పోయటం లాంటివి చేసి ఆయన్నేమి మార్చలేం. ఇది గుర్తుపెట్టుకో. ఆయన మందు మానేసేలా చేయడం నా వల్ల అవుతుంది. నేను చేసి చూపిస్తాను. ఏమండి, నేనొక విషయం అడుగుతాను, మీరు కోప్పడకూడదు. అంటే నేను కోప్పడేలాగా ఏదో అడగబోతున్నావు అన్నమాట. అది కాదండి, అర్చన ఇంకా ఆ అబ్బాయి తారక్ని తలుచుకుంటూ ఉండడం అనేది నాకెందుకో కరెక్ట్ కాదు అనిపిస్తోంది. నేనేం చెప్పినా నన్ను ఎదిరించి మాట్లాడుతోంది. మీరే కాస్త స్ట్రాంగ్గా అర్థమయ్యేలా చెప్పాలి. సరే సరే చెప్తానులే. ఇప్పుడు ఇలాగే అంటారు, తర్వాత మీరే దాన్ని రెచ్చగొడతారు. నేనే నా కూతురు జీవితం ఎలా అయిందని టెన్షన్లో ఉంటే నాతో ఎందుకు ఇవన్నీ మాట్లాడి చిరాకు తెప్పిస్తావు? వెళ్ళక్కడి నుంచి. అయ్యా, కారు సర్వీస్కి ఇవ్వమని చెప్పాను కదా, ఏమైంది? సర్వీసింగ్ నుంచి తీసుకొచ్చానయ్యా, బండి బయటే ఉంది. అవునా? అవును, చేతిలో ఏంటది? స్వీట్ తీసుకోండి అయ్యా. స్వీటా? ఎందుకు? నేను మీ దగ్గర 15 సంవత్సరాల నుండి డ్రైవర్గా పనిచేస్తున్నాను. నా కూతురు పెళ్లి మీ చేతుల మీదుగా జరగాలని ఎంతో ఆశపడ్డాను. కానీ అదే రోజు మన అర్చనమ్మ పెళ్లి, అందువల్లే నా కూతురు పెళ్లి గుళ్ళో చేశానయ్యా. ఏయ్, ఇప్పుడు అవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నా కూతురికి ఇప్పుడు 3వ నెల అయ్యా. ఈ శుభవార్త మీకు చెప్పి స్వీట్స్ ఇద్దామని వచ్చాను, తీసుకోండి అయ్యా. ఏమండి, ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు స్వీట్ బాక్స్ ని విసిరేశారు? నేను నా కూతురు జీవితం ఎలా అయిపోయిందని బాధతో కుమిలిపోతున్నాను. వీడేమో అదే రోజు నా కూతురు పెళ్లి జరిగింది, ఇప్పుడు నా కూతురికి 3వ నెల అని నాకు స్వీట్స్ ఇవ్వడానికి వచ్చాడు. రేయ్, నన్ను ఎగతాళి చేయడానికి వచ్చావు కదా నువ్వు? అయ్యయ్యో, అలాంటిదేం లేదయ్యా. అదే రోజు పెళ్లి జరిగి ఈయన కూతురు కన్సీవ్ అయిందంటే మరైతే అక్కడేదో సంథింగ్ ఉంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అంకుల్, మీరాగండి. డాడీ, అంకుల్ ఎంతో సంతోషంగా వాళ్ళ అమ్మాయి కన్సీవ్ అయిందని ఇంటికొచ్చి మరీ స్వీట్ ఇస్తే దాన్ని మీరు అలా విసిరేశారెందుకు? నా జీవితం బాగోలేకపోతే ఆయనేం చేస్తారు డాడీ? అంకుల్ మనింటి డ్రైవర్ డాడీ, నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఆయన మనసు బాధపడేలాగా మీరిలా మాట్లాడడం ఏం బాలేదు. అంకుల్, దీన్ని డాడీకివ్వండి. అలాగేనమ్మా, ఇదిగోండి అయ్యా. తీసుకోండి డాడీ. ఏమండి, పాపం ఆయన ఇస్తున్నారు కదా, తీసుకోండి. తీసుకోండి డాడీ. చాలా సంతోషం అయ్యా. సరే గాని అన్నమే మనసులో పెట్టుకోకు, సరేనా? అలాగేనయ్యా. వెళ్ళు. వస్తానయ్యా, వస్తానమ్మా. అంకుల్ చెప్పిన మాట విని
మీరు ఆవేశపడుతున్నారు. కానీ నేను వేరేలా ఆలోచిస్తున్నాను. నా పెళ్లి ఆగిపోయిన రోజునే శేఖర్ అంకుల్ కూతురికి పెళ్ళయింది. ఇప్పుడు తను ప్రెగ్నెంట్. ఆ లెక్కన ఈ పాటికే నీలవేణి కూడా ప్రెగ్నెంట్ అయి ఉండాలి కదా. కానీ ఇప్పటి వరకు అలాంటి న్యూస్ ఏమీ వినపడలేదు. అంటే ఏంటర్థం? తారక్ నీలవేణిల మధ్య ఏమీ జరగలేదనిపిస్తోంది. ఏయ్, నువ్వు పెద్ద సైంటిస్టు, మరి చాలా గొప్ప విషయాన్ని కనిపెట్టావు. చూడు, పెళ్ళైన 3 నెలల్లోనే అందరూ ప్రెగ్నెంట్ అవ్వాలని ఎక్కడైనా రాసుందా ఏంటి? వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు. అయినా దాని గురించి నీకెందుకే బాధ? అవును, నాకే బాధుంటుంది. నాకు కాకపోతే ఇంకెవరికుంటుంది? డాడీ, వాళ్ళిద్దరిలో ఎవరిలో ఒకరికి లోపమైనా ఉండాలి. లేదంటే వాళ్ళిద్దరూ కలిసి కాపురం చెయ్యడం లేదని అర్థం. అందులో ఏది నిజమో తెలుసుకుంటాను. ఏమండి, దీన్ని కూడా మీరు ఆపరా? మీరిలా ఉంటే అది ఎలా బాగుపడుతుందండి? ఇక మీ ఇష్టం, ఏదోటి చేసుకోండి. అయ్యో, ఏంటిది? ఒక్క బాటిల్లో కూడా మందు లేదు. ఏమైపోయింది? ఎవరు చేశారు ఇలాగా? అయ్యో, ఏం అర్థం కావట్లేదే. ఒకవేళ ఇది నీలవేణి పనేనా?